ఒకసారి ఆలోచన చేసే వైద్య రంగంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి సచివాలయంలో ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా అన్ని ఫిలప్ చేసి 54,000 పోస్టు ఫిలప్ చేసి ఈరోజు ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందించే కార్యక్రమాలు సాగునీటి విషయంలో డెవలప్మెంట్ విషయంలో చాలామంది అన్నారు ఈరోజు అనుభవం లేదు, అనుభవం ఉన్న నాయకుడు అయితే చేస్తానని. అనుభవం ఉన్న నాయకుడు 40 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయి ప్రజల ఆదాయమాలను చూరగనలేక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి బ్రహ్మాండమైన తీర్పుతో పట్టం కడితే నేను ఫలాంటి చేస్తానంటేనే తీర్పు చెప్పినారు, బ్రహ్మాండమైన తీర్పు. ఈరోజు ఇచ్చిన మాట చేసి నెరవేర్చేటువంటి నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఒక పరిపాలన. ఆ రోజు మనం చూసాం, కరువు వచ్చింది, బోర్లలో నీళ్లు లేని పరిస్థితి, ఒక బోరు 2 బోర్లు వేసుకునే పరిస్థితి ఈ పులివెందుల్లోనే చూసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల యొక్క బకాయిలు మాఫీ చేయాలా, ఉచిత కరెంట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. ఆ రోజు చాలామంది లీడర్లు అందరం చెప్పినాం, రైతులకు ఇది చేయాలా, ఉచిత కరెంట్